హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 52. ఇక లైక్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ షీలా, అలా అనకు. నువ్వే కదా నాకు ప్రతి విషయంలో సపోర్ట్ గా ఉంటావు. ఇప్పుడు నన్ను ఇలా నడి సముద్రంలో వదిలేస్తే ఎలా అని ఏడుస్తూ అడుగుతుంది అంజలి. నిజంగా ఈ ఫీలింగ్ నీకు ఉంటే ఇదివరకే వెళ్ళి ఈషికను మంచిగా చేసుకొని నీ దారిలో తెచ్చుకునేదానివి. బట్ నీకు ఈగో ఎక్కువ కదా, ప్రతి విషయంలో అదే అడ్డుగా వస్తుంది. ఇప్పుడు నీ ఏడుపు నువ్వేడువు, నన్ను డిస్టర్బ్ చెయ్యకు. నేను నైట్ పార్టీకి రెడీ అవుతున్నా అంటుంది. ఇక వెంటనే కాల్ కట్ చేసింది అంజలి. ఇక షీలా నుంచి జరిగేది ఏమీ లేదు, జరగాల్సిందంతా ఇక ఈషిక వల్లనే అని షీలా ఆల్రెడీ హిల్ట్ ఇచ్చింది అంజలికి. అది కూడా అర్థం చేసుకున్న అంజలి ఇక ఈ రాక్షసి ఎక్కడుందో అని ఈషికాను వెతకడం ప్రారంభించింది మ్యాన్షన్ లో. అలా వెళ్తూ వెళ్తూ మెయిన్ డోర్ దగ్గరికి రాగానే ఈషిక కారు దిగుతూ కనిపించింది. ఒక క్షణం ఈషికాని చూస్తే అంజలిలో సహజంగానే బ్లడ్ లో ఇనికిపోయిన జెల్లస్ ఒక్కసారిగా బుస కొడుతూ అది కళ్ళలోకి వచ్చి వల్లంతా పాకి క్షణాలలో ఆమె బాడీలో మంటలు రేపేసింది. ఇంతకీ ఆ మంట రేగడానికి రీజన్ ఏంటో తెలుసా? ఇషిక దిగిన మెడిసిడీస్ బెంజ్ జిఎల్ఎస్ కార్. అది సుమారు 5 కోట్ల పైనే ఉంటుంది. ఇక ఎప్పుడూ లేనంత కోపం వచ్చింది అంజలి. ఈషికాని ఏమి అడగాలని వచ్చిందో అది మర్చిపోయి కోపంతో తనని చూస్తూ నిలబడింది. సడన్ గా తనని సీరియస్ గా చూస్తున్న అంజలిని చూసి ఈషిక ఏం జరిగింది అని అడిగింది. ఇంకా ఏం జరగాలి, నేను ఎప్పుడు అనుకునేది ఇక్కడ నీ విషయంలో జరుగుతుంది కదా అని మనసులో అనుకుంటూ, మార్నింగ్ నుంచి నిన్ను వెతుకుతున్నాను అక్క, ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది అమాయకంగా, చాలా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తన ఈగోని తొక్కిపెట్టి మరి అంజలి. అయ్య బాబోయ్, ఎంత సెంటిమెంట్ అని ఇషిక కూడా మనసులో అనుకుంటూ, మార్నింగ్ నుంచా, నేను ఆఫ్టర్నూన్ వెళ్ళాను కదా ఇంటి నుంచి అంటూ తనని పట్టించుకోకుండా హాల్లోకి అడుగులు వేసింది ఇషిక. ఎంత పొగరు దీనికి, నా మాట వినిపించుకోకుండా ఎలా వెళ్ళిపోతుందో అని వెనకే పరిగెత్తుకుంటూ వస్తూ, సారీ అక్క, అదే ఆఫ్టర్నూన్ నుంచి వెతుకుతున్నాను. ఇంకా ఒక సీరియస్ విషయం చెప్పాలి నీకు, అది మన పర్సనల్ మ్యాటర్, కొంచెం నా రూమ్ కి వస్తావా రిక్వెస్ట్ చేసింది అంజలి. మన అంటూ ఒక క్షణం ఆగి తన ఫేస్ చూస్తూ, అదేపటి నుంచి నువ్విలా అనుకుంటున్నావు, ఎప్పుడైనా కానీ నీది నువ్వే చూసుకుంటావు, ఆలోచించుకుంటావు కదా, ఇంకా మన అంటున్నావు కొత్తగా అని అడిగింది ఈషిక సూటిగా చూస్తూ. అక్క, నువ్వింకా గతం మర్చిపోలేదా? ప్లీజ్ అక్క, ఇప్పుడు నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను, నాకు ఎవరైనా సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ టైంలో నాకు మోరల్ సపోర్ట్ చాలా అవసరం. నీకు తెలుసు నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు, మమ్మీ డాడీ గురించి కూడా నీకు తెలుసు. ఇక నాకున్నది నువ్వే కదా అక్క, సలహా అయినా సంతోషమైనా నీతోనే. నేను కష్టంలో ఉంటే నాకు గుర్తుకొచ్చిన ఏకైక వ్యక్తివి నువ్వే అక్క, అందుకే నీకు కాక ఎవరికి చెప్పుకుంటాను అని చాలా పెద్ద పెద్ద డైలాగులు కొట్టేసింది అంజలి. పర్లేదు, బాగానే ప్రిపేర్ అయ్యావు. ఇంతకీ నీ విషయంలో నేనేం హెల్ప్ చేయగలను అని అడిగింది ఇషిక. అలా అనకక్క, నేను చాలా మారిపోయాను. ఇక నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఈ 2 years గా మన మధ్య ఎలాంటి అనుబంధం లేదు, కానీ అది పూర్తిగా తెగిపోలేదు కదా అక్క అంటుంది అంజలి. కరెక్టే అంజలి, నువ్వు మారావని నాకు తెలుస్తుంది, బట్ ఈ సిచ్యువేషన్ కే అని కూడా నాకు తెలుసు. ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు? ఏమైనా ఉంటే సూటిగా చెప్పు, సెంటిమెంట్ డైలాగులు వద్దు. నువ్వు ఎంత సెంటిమెంట్ డైలాగులు చెప్తున్నావంటే అని 2 సెకండ్లు ఆగిన ఈషిక, నీకు స్వార్థం ఎంతలా పెరిగిపోయింది అంటే వచ్చినప్పటి నుంచి రాఖీ గురించి ఆలోచించట్లేదు, కనీసం అడగట్లేదు. పోనీలే, నువ్వు అడగకపోవడమే మంచిది. నాకు వాడితో నీకు అవసరం లేనట్టే, వాడికి కూడా నీతో అవసరం లేదు. వాడు కేవలం నా తమ్ముడే, నాకు మాత్రమే సొంతం అని మనసులో అనుకున్న ఈషిక, ఎందుకో నిన్ను నమ్మాలి అనిపించడం లేదు అంజలి. ఒకప్పుడు నువ్వు మిట్టల్ కంపెనీకి మోడలింగ్ చేస్తూ అదే కంపెనీలో వర్క్ చేస్తున్న నన్ను పట్టించుకునే దానివి కాదు. ఇవాళ కొత్తగా నన్ను వెతుక్కుంటూ రావడం అంటే ఏదో ఉంది అంజలి అని ఇషిక అనగానే
చెప్తున్నాను కదక్క, ఉంది, చాలా మాట్లాడాలి, ప్లీజ్ అక్క, ఒక్కసారి నా గదికి వెళ్దామా అని అడుగుతూ రిక్వెస్ట్ చేస్తుంది అంజలి. నేను తర్వాత కలుస్తాను అంటూ కామ్గా లోపలికి వెళ్ళిపోయింది. ఎంత పొగరు! నా టైం బాగోనందుకే కదా దీనికి ఇంత టెక్కు చూపిస్తుంది. ఒక్కసారి నా వైభవ్ నా దగ్గరికి రాని, ఆ తర్వాత దీని బ్రతికేంటో ఈ కుటుంబం ముందే చెప్పేస్తాను అని కోపంగా తన రూమ్ కి వెళ్ళిపోతుంది అంజలి. ఇక గదిలోకి వెళ్లిన ఇషిక ముందుగా ఫ్రెష్ అప్ అయి ప్రశాంతంగా సోఫాలో కూర్చుంటుంది. హరి అంకుల్ తో మాట్లాడాక తనకి టెన్షన్ రిలీఫ్ అయ్యింది. మీ ఆంటీ బెదిరించినంత మాత్రాన అంత ఈజీగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళనిస్తానా ఈ మ్యాటర్ ని? అదేమీ జరగదు, నువ్వేమి కంగారు పడకు. బట్ వైభవ్ గురించి నాకు కూడా భయంగానే ఉంది. కాకపోతే ఒకటే నమ్మకం, దేవాంశ్ దేవాంశ్ వైభవ్ కి ఎలాంటి హాని చెయ్యడు. కాబట్టి నేను కూడా నిశ్చింతగానే ఉన్నాను. మీ ఆంటీ అన్న మాటలు పట్టించుకోకు. నాకు తెలిసి నిన్ను గ్యారంటీగా చాలా తిట్టి ఉంటుంది. అయినా తను ఏ రోజు నిన్ను మెచ్చుకుందని? ఆమె మాటలు అసలు మనసు మీదికి తెచ్చుకోవద్దు ఇషిక. ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది. అయినా జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు కదా. ఇదంతా అంజలి చేసిన దానికి దేవాంశి రియాక్షన్. కాకపోతే వైభవ్ కి ఏమీ తెలియదు. ఆ విషయం దేవికి తెలిసి ఉండకపోవచ్చు అన్నాడు. దాంతో కాస్త ప్రశాంతంగా అనిపించింది ఈషికాకి. బట్ ఇంటికి రాగానే ఇప్పుడు ఆయన్ని వైభవ్ గురించి అడగమంటుందేమో. అసలు ఆయనే వైభవ్ ని దాచిపెట్టాడని అంజలి డౌట్. అందుకే ఇక్కడికి వచ్చింది. పైగా నేను ఎవరూ లేని ఒంటరిని అని సెంటిమెంట్ తో కూడిన నాన్ సెన్స్ మాట్లాడుతుంది. తన మెంటాలిటీకి ఈ మాటలకి అస్సలు సంబంధం లేదు. ఇప్పుడు నేనున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం అంజలియేనే. తను చేసిన దాని వల్లే కదా నేను ఇక్కడి దాకా వచ్చాను అని ఇషిక మనసులో అనుకుంటూ ఉండగా ఎవరో తన రూమ్ డోర్ నాక్ చేశాడు. ప్లీజ్ కమింగ్ అంటుంది నీరసంగా ఇషిక. సుజిత కప్పు కాఫీ పట్టుకొని లోపలికి వస్తుంది. తనని చూడగానే అయ్యో ఆంటీ మీరా, నేను మెయిడ్ అనుకున్నాను అంటుంది ఇషిక. పర్లేదు ఇషిక, ఇదిగో కాఫీ అంటూ కప్పు ఇవ్వగానే ఇంకా షాక్ అయిపోయింది ఇషిక. ఆంటీ మీరెందుకు తీసుకొచ్చారు? నాకు అవసరమైతే నేను తెచ్చుకునేదాన్ని, లేదంటే మేడ్నికి చెప్పేదాన్ని అనగానే నువ్వేం చేసేదానివో నాకు తెలియదు, కానీ నేను కిచెన్ లో ఉన్నప్పుడు దేవ్ నుంచి కాల్ వచ్చింది మేడ్కి. నీకు చాలా హెడేక్ గా ఉందని త్వరగా కాఫీ రూమ్ కి పంపించమని ఆర్డర్ వేశాడు. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన నీకు ఎందుకంత సడన్ గా తలనొప్పి వచ్చింది అని డౌట్ వచ్చింది నాకు. అందుకే కాఫీ నేనే తీసుకొని వచ్చాను. ఇంతకి ఏమైంది? మార్నింగ్ బాగానే ఉన్నావు కదా, మళ్ళీ మీకేమైనా గొడవ అని డౌట్ఫుల్ గా అడిగింది సుజిత ఈషికాని సీరియస్ గా చూస్తూ. అయ్యో అదేం లేదాంటీ, మేం బాగానే ఉన్నాం. నేను ఆఫీస్ లో ఆయనతో కలిసి లంచ్ కూడా చేశాను. కావాలంటే మీరు అడగండి. కాకపోతే సడన్ గా హెడేక్ అయితే వచ్చింది. అందుకే ఈవినింగ్ వరకు ఆఫీస్ లో ఉందామనుకున్నా కానీ త్వరగా వచ్చేసా. ఇంకా చెప్పాలి అంటే నాకు హెడేక్ వచ్చిందన్న సంగతి ఆయనకు చెప్పనే లేదు. మరి ఆయనకి ఎలా తెలిసిందో తెలియదు అంటూ సిగ్గుపడుతుంది ఇషిక. దానికి సుజిత నవ్వుతూ, మనకి ఇష్టమైన వాళ్ళ గురించి ప్రతి ఒక్క విషయం, అది హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ, వాళ్ళు చెప్పకుండానే మనకు తెలిసిపోతూ ఉంటుంది. దేవాంశ్ నిన్ను చాలా ఇష్టపడతాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ప్రాణంలా చూసుకుంటున్నాడు. కాబట్టి నీ గురించి ప్రతి విషయం వాడికి తెలుస్తుంది. నిజంగా మీ ఇద్దరి మధ్య ఇలాంటి గొడవ లేకపోతే చాలా సంతోషం. ఇక చిన్న చిన్న గిల్లి గజ్జాలు ఉంటేనే అదొక రకమైన అనుబంధం ఏర్పడుతుంది. కానీ ఇషిక ఒకటి చెప్తున్నా గుర్తుంచుకో, ఈ ఇంటి పెద్ద కొడుకు దేవాంశి సంతోషంతోనే ఈ ఇంటి సంతోషం ముడిపడి ఉంది. మా దేవాకి నువ్వే సరైన భార్యవే. కాబట్టి నీ సంతోషం కూడా మాకు ముఖ్యమే. మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అంటూ ఇషిక చెంపపై చెయ్యి వేసి చెప్తుంది సుజిత. ఆమె మాటకి అందంగా స్మైల్ ఇస్తుంది ఇషిక. చల్లారిపోతుంది, ఇక కాఫీ తాగే రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ కలుస్తాను అంటూ సుజిత వెళ్ళిపోతుంది గది నుంచి. ఆమె వెళ్ళాక కాఫీ కప్పు చేతిలో పట్టుకొని, ఇండియాలోనే నెంబర్ 1 ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ మిస్టర్ మిత్తల్ గచ్చిబౌలిలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వేల మందిలో స్టాఫ్ లో ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తున్న ఎవరూ లేని అనాథ అయిన ఈ మిడిల్ క్లాస్ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వావ్, వాట్ ఏ వండర్! దీన్నే
ఎయిత్ వండర్ కాదు కాదు, నైన్త్ వండర్ అంటారేమో. ఏదో పరిస్థితులు పగబట్టి ఇక్కడికి వచ్చి పడ్డాను తప్ప కనీసం ఇందాక ఎక్కిన దిగిన కారు ముట్టుకునే బాధ కూడా నాకు లేదు. వీళ్ళేమో ఇంత పెద్ద ఇంటికి ఇంత పెద్ద ఫ్యామిలీకి కోడల్ని అంటున్నారు. ఏంటో అబ్బా, అయినా అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది ఈషిక అని దూరంగా ఉన్న మిర్రర్ లో తనని తాను చూసుకుంటూ ప్రశ్నించుకుంది. ఏదేమైనా నీకు శనీశ్వరుడు అదృశ్యం పట్టినట్టు పట్టాడు కాబట్టి అంజలి చేసిన పనికి పారిపోతుంటే నువ్వు మిస్టర్ మిత్తల్ మనుషులు వచ్చి పట్టుకొచ్చారు. పైగా దౌర్జన్యంగా మిస్టర్ మిత్తల్ పెళ్లి చేసుకున్నారు. సరే, కొంతలో కొంత రిలీఫ్ అని నీ పైన చెయ్యి చేసుకోవడంతో అది కూడా నీ మంచికే అని మళ్ళీ పారిపోతే మళ్ళీ పట్టుకొచ్చాడు. ఈసారి నీ తమ్ముడితో సహా. దీని వల్ల కూడా నా తమ్ముడికి మంచి అవుతుంది. వాడి స్కూల్ కోరిక నెరవేరింది అని సంతోషించేలోపు మళ్ళీ నా బ్రతుకులోకి ఈ అంజలమ్మ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు నా బ్రతుకు ఏమవుతుందో నాకే తెలీదు. అంజలి కాని అమ్మమ్మ గారికి మిస్టర్ మిత్తల్ కి తనకి గతంలో ఎఫైర్ ఉన్న విషయం చెప్పిందనుకో, అప్పుడు ఇంట్లో ఈ గదిలో ఈ చోటే కాదు, కనీసం ఆయన ఆఫీస్ లో పోస్ట్ కూడా నాకు ఉండదు. అప్పుడు నేను నా తమ్ముడు ఏం కావాలి, నా తమ్ముడికి ఏమని సమాధానం చెప్పాలి? మిస్టర్ మిత్తల్, ఇది మీరు ఎందుకు ఆలోచించడం లేదు? నేను ఇలా ఆలోచిస్తేనే కదా నాకు తలనొప్పి వచ్చింది అన్ని నా ఫేస్ చూసి చెప్తాడు. ఇప్పుడు నాకు తలనొప్పి వచ్చింది కూడా కనిపెట్టేశాడు. మరి అది ఎందుకు వచ్చిందో మాత్రం తెలుసుకోలేరా మిస్టర్ మిత్తల్ అని రూమ్ లో ఉన్న దేవాంశి ఫోటో ఫ్రేమ్ ని చూస్తూ మరి ప్రశ్నించింది ఈషిక చాలా బాగా. అందులో దేవాంశ్ నవ్వుతూ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఎలా నవ్వుతున్నాడో చూడు, సూటు బూటు వేసుకున్న నరకాసురుడు అని పైకి అంటూ మనసులో మాత్రం ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అనుకుంది ఒక క్షణం ఆ ఫోటోని చూస్తూ. కాసేపు అలాగే చూసి, నన్ను ఏడిపించి నవ్వడం మీకు అలవాటే కదా అంటూ మూతి తిప్పుకుంది ఇషిక. అప్పుడే మేడు వచ్చి, ఇషిక మేడం, మిమ్మల్ని పెద్ద మేడం పిలుస్తున్నారు అని వసుంధరాదేవి గురించి చెప్తుంది. అదే టైంలో ఆఫీస్ లో మానిటర్ లో ఇషిక మాటలు, తన ఎక్స్ప్రెషన్స్ చూసి దేవాంశ్ అందంగా నవ్వుకున్నాడు. అప్పుడే తన ఫోన్ కి బుజ్జి నుంచి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి చెప్పురా అన్నాడు అటు వైపు నుంచి విని. ఓకే అంటూ తనకొచ్చిన మెయిల్లో ఒక ఆడియో రికార్డింగ్ ఆన్ చేశాడు. ఆ కాల్ రికార్డింగ్ ఈషికాకి పద్మజ కాల్ చేసింది. అది పూర్తిగా విన్నాడు. చాలా బాధ అనిపించింది. పద్మజ ఈషికాని చాలా తిట్టడం దేవాంష్కి ఏమాత్రం నచ్చలేదు. మరీ ముఖ్యంగా ఆమె అహంకారంతో ఈషికాను దూషించిన మాటలు. మీరేమైనా పరువు మర్యాద ఆస్తి పాస్తి గల ఇండ్లల్లో పుట్టి ఒక పద్ధతిలో పెరిగితే కదా. పుట్టింది ఒక గడపలో, పెరిగింది ఒక గడపలో. నా అనేవాళ్ళు లేరు. తిండికి గతి లేక పరాయి వాళ్ళ పంచలో పడి అక్కడ కూడా సరిగ్గా సౌకర్యాలు చాలక ఇలా వేషాలు వేస్తున్నారు. ధనవంతుల ఇళ్లల్లో ఒకే ఒక్క కొడుకు ఉన్నవాన్ని పట్టుకుంటే ఇక జీవితాంతం కాలు మీద కాలు వేసుకొని బ్రతకొచ్చు అనేది మీ ప్లాన్. ఏ పూటకి తిండికి వెతుక్కోని అవసరం లేదు, బట్టకి వెతుక్కోని అవసరం లేదు, అంతే కదా అని పద్మజ అనగానే, ప్లీజ్ ఆంటీ మైండ్ యువర్ టంగ్, చాలా మర్యాద ఇస్తున్నాను మీకు కాదు మీ వయసుకి. మీరు అనవసరంగా నన్ను అంటే నేను ఊరుకోను. చెప్పేది అర్థం చేసుకోకపోగా నా పైన అరుస్తున్నారు అంటున్న ఇషిక మాటలు కంప్లీట్ కాకముందే, ఏం చేస్తావే అసలు? ఊరుకోను అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వు. నువ్వు కాదు నేనిస్తాను. నా కొడుకుని మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి కిడ్నాప్ చేశారని, ఒకరు ప్రేమ అంటూ వెంటబడ్డారు, ఇంకొకరు పెళ్లి చేసుకొని దాచేశారు అని కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు వాళ్ళే అన్ని బయటికి తీస్తారు. నేనేం భయపడతాను అనుకుంటున్నావా? నా కొడుకుని దాచింది సరిపోలేదని ఇంకా నన్ను బెదిరిస్తుంది. ఈ తాటాపు చప్పుళ్ళకి నేను భయపడను అంటూ ఈషిక పైన అరుస్తున్న పద్మజ మాటలు వింటుంటే చాలా కోపంగా మారిపోయాడు దేవాంశ్. అతనికి ఇంతకు ముందు ఈషిక ఏడుపుకి కారణం కూడా తెలిసి వచ్చింది. ఈషికాను తక్కువ చేసి చూసే వాళ్ళందరికీ సమాధానం చెప్పే టైం వచ్చేసింది అనుకుంటూ ఇక ఇంటికి వెంటనే కాల్ చేశాడు దేవాంశ్. సడన్ గా ఏం పార్టీ అమ్మమ్మ గారు అని అడిగింది ఈషిక. తెలీదు, ఏదో సర్ప్రైజ్ పార్టీ అనిపిస్తుంది. చూసావు కదా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవినింగ్ చాలా మంది గెస్టులు వస్తున్నారంట.
అలాగే మన దగ్గరి బంధువులు కూడా. ఇక దేవ్ ఫ్రెండ్స్ చాలా మంది రాబోతున్నారు. నీ పెళ్లి జరిగాక ఫస్ట్ ఫంక్షన్ మన ఇంట్లో కాబట్టి నువ్వు చాలా స్పెషల్ గా కనిపించాలి. అందుకని ఈ నగలు అని తన పెళ్లి తర్వాత మొదటిసారి తన చేతికి ఇవ్వబోయిన నగల బాక్స్ మరొకసారి ఆమె తన ముందు పెట్టింది. ఆ రోజు దేవాంశ్ గదిలోకి వచ్చి, ఆ నగలన్నీ మా మమ్మీవి, అవి చాలా పవిత్రమైనవి, నువ్వు తాకడంతో అవి అపవిత్రం అయిపోతాయి అనడం గుర్తుకొచ్చింది ఈషికాకు. తో అమ్మమ్మ గారు, ఈ నగలు మీరు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇవి ఇప్పటి ట్రెండ్ కాదు కదా, ఓల్డ్ ఫ్యాషన్. వీటిని పెట్టుకుంటే అప్పలమ్మలాగా కనిపిస్తాను. కాబట్టి పార్టీలో నేను ఎలా రెడీ కావాలో నాకు తెలుసు. మీరు ఏమీ అనుకోకండి, నేను ఈ నగలు తీసుకోను అనగానే, అదేంటి, ఇవి ఓల్డ్ నగలే, ఓల్డ్ డిజైనింగ్ అయ్యి ఉండవచ్చు, కానీ నువ్వు ఏ పట్టు చీర కట్టుకున్నా వాటి మీదికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి, కాబట్టి ఇవి నీకు తప్పకుండా పనికొస్తాయి, తీసుకో అంటుంది మరొకసారి వసుంధరాదేవి. ఆమె ఇప్పుడు కాస్త సీరియస్ గా అయిపోయింది. ఈషిక నగలు వద్దు అనడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ విషయంలో మనసు నొప్పించని విషిక ఫస్ట్ టైం ఈ విషయంలో ఇలా మాట్లాడడం కాస్త ఆశ్చర్యానికి కూడా గురైంది ఆమె. వాటిని చిన్న చూపు చూడడంతో కోపం కూడా వచ్చింది. బట్ జనరేషన్ గ్యాప్ కదా, అందుకే కంట్రోల్ చేసుకుంది వసుంధరాదేవి. పట్టు చీర కాదమ్మమ్మ గారు, ఇవాళ శారీ కాకుండా ఇంకేదైనా వేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇదేమీ పూజా వ్రతం కాదు కదా, పైగా 4 వైపుల నుంచి చాలా మంది వస్తున్నారు, అందుకని అనగానే, ఇషిక ఎక్కడున్నావు అని లోపలికి వచ్చింది సుజిత. చెప్పండి ఆంటీ అంటుంది ఇషిక. నీకోసమే చూస్తున్నా, చూడు, దేవ్ కాస్ట్యూమ్ డిజైన్ ని పంపించాడు నీకోసం. ఈవినింగ్ పార్టీ కదా, ఆల్రెడీ నీ కాస్ట్యూమ్స్ సెలెక్షన్ చేసేసాడంట, జస్ట్ నువ్వు ట్రయల్ చేస్తే సరిపోతుందంట అంటుంది సుజిత. అంతే, వసుంధరాదేవికి ఎంత తొందరగా కోపం వచ్చిందో అంతే తొందరగా మాయమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు తను ఇంకా ఇషిక అనుకున్న డ్రెస్ కాదు పార్టీలో ఇషిక వేసుకునేది, అంతా దేవ్ ఇష్టం. ఇక తను కోపం తెచ్చుకొని కూడా అర్థం లేదు అనుకుంటూ ఇషికాని, ఇక సరే వెళ్ళు అంటుంది వసుంధరాదేవి. అమ్మయ్యా, ఆ నగలను నేను తాకలేదు, అది చాలు, అనవసరంగా గొడవ పడాల్సి వచ్చేది. అసలే హీరో గారు ఇప్పుడు కాస్త మంచిగా మాట్లాడుతున్నాడు, దాన్ని అడ్వాన్స్టేజ్ గా తీసుకొని నేను నగలు ముట్టుకుంటే మళ్ళీ అరుస్తాడు. నా వల్ల కాదు ఆయనకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం, లేని సమస్యను క్రియేట్ చేసుకోలేను, అంత ఓపిక కూడా నాకు లేదు అనుకుంటూ బయటికి వెళ్తుంది ఈషిక. అప్పుడే తనకి మళ్ళీ ఎదురవుతుంది అంజలి. ఏమైంది, నీతో మాట్లాడాలి అన్నాను కదక్క, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అడిగింది ఈషిక కనిపించగానే. నాకున్న సమస్యలు సరిపోవని ఈ అంజలి ఒకటి అని మనసులో అనుకుంటూ, అమ్మమ్మ గారు అర్జెంటుగా రూమ్ కి పిలిచారు అంజలి, అందుకే ఇటు వచ్చాను. అయినా ఏంటి విషయం, అంత అర్జెంటుగా మాట్లాడాల్సింది అని అడుగుతుంది ఈషిక అసహనంగా. ఇక్కడ కాదు, నా రూమ్ కి రా ప్లీజ్ అంటూ ఈషిక చేయి పట్టుకొని తన రూమ్ వరకు లాక్కెళ్ళింది అంజలి. అప్పుడే వాళ్ళకి ఎదురైన మేడం, మీకోసం కాస్ట్యూమ్ డిజైనర్ వెయిటింగ్ లో ఉన్నారు, మీరు డ్రెస్ ట్రయల్ చేస్తే తను వెళ్ళిపోతుందంట అని ఇందాక సుజిత చెప్పిన విషయం గుర్తుకు చేసింది. ఓ, అదొకటి ఉంది కదూ, ఓకే వస్తున్నా అంటూ అంజలి చెయ్యి విడిపించుకొని, తర్వాత కలుస్తాను అంజలి అంది ఈషిక. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.